to Chota Chef. అక్కడ చెప్పింది ఎలా చెప్పాను? నమస్తే, వెల్కమ్ టు చోటా చెఫ్. ఎంత జల్లిగా నాకు ఫీవర్ వచ్చింది. ఏంటి అలా చెప్పావు? నేను అలా చెప్పాను, నువ్వు అట్లా చెప్తున్నావు. నువ్వు ఎట్లా చెప్తున్నావు? అరే గొంతుకేదో అయింది, నీకు అల్లం వేయాలా? అల్లం వేస్తా. అల్లం కాదు, పచ్చిమిర్చి. పచ్చిమిర్చా? అయితే నీకు గొంతు ఉంటుంది చూడు. సో ఈరోజు స్పెషల్ ఏంటి చైతు? ఏమో అక్క, నాకు తెలియదు. ఎందుకు గొంతు అట్లయితే? అట్లయితే నాకు వినబుద్ధిగా అట్లా వెళ్ళిపోతా. ఎప్పుడు లడ్డు లడ్డిచ్చి కొట్టినా అనుకో, లుడ్డు లుడ్డు అయిపోతావు. పొట్టిదాన్ని పొట్టి అంటారు. పుట్ట ఏం మాడుతుంది? తెలుగు చా ఆపిగా నీ ఆపిగా ఆపిగా నీ డ్రామా, మిమిక్రీ డ్రామా. ఓకే, మరి స్పెషల్ చెప్పకుండా ఏంటి సోది? దిగు. ఈరోజు స్పెషల్ చెప్పుకుందా? ఏం చెప్తానా నాకు తెలియదు. కొంచెం గట్టి చెప్పు. ఈరోజు స్పెషల్ అంటూ నాకు తెలియదు అక్క, నువ్వే చెప్పు. ఈరోజు స్పెషల్ ఏమో మరి, ఈరోజు స్పెషల్ అంటే నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు చెప్పవా ప్లీజ్? నువ్వు చెప్తావు, నేను చెప్తావు. నేను చెప్తా. ఈరోజు ఏంటంటే గ్రీన్ పీస్ పులావ్. గ్రీన్ పీస్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు చూసేయండి. గ్రీన్ పీస్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: అన్నం, గోధుమ రవ్వ, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు, ఆలు ముక్కలు, బఠానీలు, ఉప్పు. కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. నాలుగు స్లిప్ అవుతుంది. ఏదో బి వచ్చింది అనుకుంటా, నోట్లోకి అంటుంది. బి బి హనీ బి. ఎంత బాగా కొడతారా ఇక్కడ. ఏదో పెద్ద మళ్ళీ అంటే రియాక్షన్. ఓకే, ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను అన్ని నువ్వే. నేను ఎప్పుడు అదే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ బాగా వేడైందనమాట. ఆయిల్ వేడైన తర్వాత మనం కొన్ని ఆనియన్స్ వేసేసుకోవాలి. నేను వేసేస్తాను, మళ్ళీ నేను వేస్తాను అంతా. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోవాలి. అదే రెడ్ కలర్, సారీ ఆనియన్స్ రెడ్ కలర్ అంటే బ్రౌన్ కలర్. ఇది రెడ్డా? హలో హలో, ఆనియన్స్ ఏ కలర్ ఇది? ఆనియన్స్ నరగండి. ఇది రెడ్ కలరా? ఇంకో దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? తెలుసు రెడ్ కలర్ ఆనియన్స్. చెప్పేది ఏమి ఎప్పటి నెక్స్ట్ గ్రీన్ మిర్చి పీసెస్. గ్రీన్ చిల్లీ అంటే కూలర్. మిర్చి మిర్రా మీసం తిప్పి మీసం లేదు. సో నెక్స్ట్ పొటాటో పీసెస్. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఎంత వేయాలి? ఎంతో కొంటే నువ్వే తినాలి, మళ్ళీ ఎక్కువ వేస్తే. సరేలే. నెక్స్ట్ బఠానీ. బఠానీ మెల్లిగా. నెక్స్ట్ ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ అన్నాను. కొంచెం రే వెయ్యిరా. అదే వేయకున్నా స్పూన్ ఇది గరిట. ఓకే, గరిట కొడితే కొట్టు, దమ్ముంటుందా? కొట్టు కొట్టు తిరుగు యోలో పెట్టినట్టు సరే కొత్తగా ట్రై చేస్తా. ఆగైతే అది ఇక్కడ ఏం లేవు. నాది ఇదే. తిరుగు నాది ఇదే. వద్దు. ఎవరు విన్నా? నువ్వా నేనా? ఆల్వేస్ మీ. క్వీన్ ఎప్పుడు విన్ అవుతుంది, రాజు విన్ అవ్వడు. చెప్పాను, ఇది నా వస్తువు, అదే నీ వస్తువు. ఎవరు విన్నావో చెప్పు. సరేరా, నువ్వే విన్ అయ్యావు. తమ్ముడు కాబట్టి ఆల్వేస్ తమ్ముడు విన్ అయ్యాడని చెప్పాలి. నెక్స్ట్ పెరుగు. ఐ మీన్
curd. Curd will be white. Gadda perugu will be like gadda gadda. ఏమర్థమైందండి నీకు? నువ్వు ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ అన్నట్టు చెప్పావు. ఆక్ పాక్ కరేపాక్. ఆక్పాక్ కరేపాక్ పక్కన ఇంట్లో. అరే ఆపరా, ఆడియన్స్ తట్టుకోలేరు, కళ్ళు పడిపోతాను నువ్వు చెప్పిన దానికి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 2 cups ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇదిగో ఎంతే సేమ్ ఇంతే ఈ కప్ ఆఫ్ వాటర్ నేను పోయినవను. నేను చెప్పింది కూడా అదే. అయితే నాకు ఇంకో కప్ ఉంది. అయితే దాంట్లో కూడా పోయి. సరే ఇదే పోయి. అదొక కప్పు దాదా నా దాంట్లో కూడా కాస్త చాలు నీకంతా. 2 cups ఆఫ్ వాటర్ నా దాంట్లో ఒక కప్పు ఇదొక కప్పు. ఎంత 2 cups? నీ కప్పు పగిలిపోద్ది. సో చాలా వేడి వేడిగా అయిన తర్వాత వేడిగానే ఉంది. కాల్చండి. నెక్స్ట్ రైస్. ఇది ఉడికించిన రైస్. నువ్వు చెప్తే నేను చెప్తేంది? నువ్వు చెప్తే పెద్దదానిలాగా చెప్తావు, నేను చెప్తే చిన్నలాగా చెప్తా. నేను చిన్నపిల్లని నన్ను అలా అనొద్దు. నువ్వు చిన్నపిల్ల కాదు. పొట్టి లడ్డు పొట్టి లడ్డు. వేడిగా ఉంది, అఫ్ కోర్స్ వేడిగా అయిపోయింది కూడా. సో నెక్స్ట్ ఏంటి? ఇది నెక్స్ట్ ఏంటంటే రవ్వ. ఏం రవ్వ? రవ్వ. అదే ఏం రవ్వ? అదే రవ్వ దగ్గర ఏ రవ్వ తెలియదు. రే దీన్ని గోధుమ రవ్వ అంటారు, తెలుసుకో. గోధుమ రవ్వ. మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూ ఉంటే మొత్తం కలిసిపోతూ ఉంటుంది. స్వాహ. సో ఇప్పుడు రవ్వ వేసుకున్నాం కదా, రవ్వ బాగా కుక్ అయిపోవాలి. నెక్స్ట్ కారం. నేనేస్తా కారం 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 కారం. నేనే వేస్తా. చెప్పాను. ఏంట్రా ఏం చూపిస్తా? వెళ్ళు. వేలా నేను చేయి చూపిస్తా. చేయి చూపిస్తా. సో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఏంట్రా మిక్స్ చేయటం? నీకు మిక్స్ చేయటమే రాదు. మిక్స్ ఇట్ వెల్ బేబీ. కలుపుకో. నేను ఆ బొమ్మ ఇంట్లో అంత బాగుండు. వెళ్ళిపో. మొత్తం నేను తినేస్తా. తింటావా? ఇలా రావాలి లేడీస్, ఇలానే కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకూడదు, కంట్రోల్ చేసేలాగా. ఓకే. సో ఇది బాగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పైన. ఇప్పుడే కాదన్నా, సర్వింగ్ ప్లేట్ లో వేసుకున్న తర్వాత లాస్ట్ ఫినిష్. ఎప్పుడు వేస్తే ఏంటి? ఇప్పుడు వేసి కలిపి మళ్ళీ తర్వాత వేసుకుందాం. ఎనీ ప్రాబ్లమ్ యూ హ్యావ్? యా. వాట్? కొత్తిమీర బాత్రూమ్. ఓకే. కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. ఏంటి అలా చూస్తున్నావు? అదే సర్వింగ్ ప్లేట్ కాదని. సర్వింగ్ ప్లేట్ అది తెలుసు. నీకు తెలిసిందా లేదా? ఓం యం యత్తూపం గసిబిసి బిల్లిబం పూలిబం బం బబాలం. తక్కటిమి. ఏ మూవీ చెప్పిది? తక్కడిం. మగధీర. అచ్చా మగధీరానా? నేను స్టోరీ చెప్తున్నావు. స్టోరీ. యా స్టోరీ. లవ్ స్టోరీస్. ఒక స్టోరీ. నెక్స్ట్ స్టెప్స్ లో మనం స్టోరీస్ చెప్పుకుందాం. సో ఇది సర్వింగ్ ప్లేట్ తీసేసుకున్నాం. రెడీ అయిపోయింది. తినే టైం కూడా వచ్చింది. ఏంటిది? అదే కొత్తిమీర. యా యు సెడ్ నా. కొత్తిమీర కాస్త చెయ్యాలి. చాలా చాలా కలర్ఫుల్ గా ఉండాలి. అయిపోయిందా నీ పాట? అయిపోయిందక్క నా పాట. చలో ఇప్పుడు తినేద్దాం. తినే ముందు కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ చూసేయండి. గ్రీన్ పీస్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: అన్నం, గోధుమ రవ్వ, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,
పెరుగు, ఆలు ముక్కలు, బఠానీలు, ఉప్పు, గ్రీన్ పీస్ పులావ్ తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆలు ముక్కలు, బఠానీలు, ఇలాచి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. తర్వాత పెరుగు, 2 cups ఆఫ్ వాటర్, అన్నం, గోధుమ రవ్వ, కారం, ఉప్పు వేసుకుని కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ గ్రీన్ పీస్ పులావ్ రెడీ. సో కాస పదార్థాలు చూసేసారు కదా. ఇంకా సారీ ఇంకా ప్రెజర్ లో టేస్ట్ చేసేద్దాం. టేస్టింగ్ టైం. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తా. టేస్టీ. మొత్తం అక్కడ చాలా ఉంది. అదే ఫస్ట్ ఎప్పుడు అక్కని పాయింట్ అవుట్ చేయడమే. దాదా నేను పెడుతుందా అక్కలే ఎంత ఎక్కువ తీసుకున్నావు. ఆ టేస్ట్ ఎట్లుంది? కాకా అది సోపు. కాకా కేకా నువ్వు కాకా అన్నావు. సో ఇదండి ఈరోజు స్పెషల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బై బై.